ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. శనివారం ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా కోదాడ నియోజకవర్గ స్థాయి సమావేశం కోదాడలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలనలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు శానిటేషన్, త్రాగునీరు, విద్యా, వైద్యములపై అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల 99 రోజుల కార్యక్రమం ఇది. మనము రోజు అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమం పెట్టి దాన్ని మన మున్సిపాలిటీలో కానీ గ్రామాలలో కానీ శుభ్రత మనం ఎలా ఉంచుకోవాలి, పరిశుభ్రతగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని వారి కార్యక్రమం పెట్టారు. దీంట్లోనే మళ్ళీ యాక్సిడెంట్లు కాకుండా చూడటానికి ఎలా చేయాలి అని పోలీస్ ఆఫీసర్స్ వారు ఇది నిర్ణయించారు. ఈ విధంగానే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రజాపాలన ప్రగతి పరిపాలన 99 రోజుల ప్రణాళిక మనకిచ్చిన ఒక 5 లక్షల కోట్ల అప్పులు కట్టుకుంటూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు అనుగుణంగా అన్ని నెరవేరుస్తూ ఈ రోజున 2.5 సంవత్సరాలైంది ప్రభుత్వం పరిపాలన చేపట్టి మళ్ళీ ఈరోజు ప్రజల వద్దకు వచ్చి మేము సంతోష్ 572 ZPHS నల్లమన్నగూడ శ్రీ 567 PM శ్రీ ZPHS గర్ల్స్ కోదాడ CH విన్ని K భాగవతయ 550 ZPHS మామిళ్ళగూడ 48 ZPHS నరసింహగూడ మునగాల నియోజకవర్గం ZPHS శ్రీపురం ZPHS శాంతినగర్ ఫోటో మాదా అందరూ వెళ్ళిపోయారు. మీరు జరగరండి అది తీసుకుని రావాలి. సార్ నమస్కారం. ఈరోజు కోదాడ నియోజకవర్గంలో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కాన్స్టిట్యున్సీ సైట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 10 ముఖ్యమైన అంశాల మేరకు ఏదైతే వారోత్సవాలు జరుపుకున్నారో ఈ 99 రోజు కార్యక్రమంలో ఇప్పుడు దాకా జరిగిన కార్యక్రమాలు, అదేవిధంగా చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా దీంట్లో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అరైవల్ ప్రోగ్రాం కావచ్చు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ సంబంధించిన అంశాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దీంట్లో మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు, ఇట్లా అన్ని సంబంధించిన అంశాల గురించి ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడం జరిగింది. పాల్గొన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో కోదాడ్ ప్రాంతంలో ప్రత్యేకంగా అభివృద్ధి సంక్షేమ అంశాల గురించి ముందు తీసుకోవడానికి ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు ఒక సమన్వయంతో ఒక గుడ్ గవర్నెన్స్ అమలు చేసే విధంగా, సుపరిపాలన అమలు చేసే విధంగా ముందు పోవడానికి అందరూ సహకరిస్తున్న దానికి ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి అందరూ సహకరిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.